నమస్తే సార్. నమస్తే అండి. సార్ మొన్న జగన్ గారి మీద రాళ్ల దాడి అనేది జరిగింది. హ్మ్. జరిగిన తర్వాత సతీష్ అనే అబ్బాయిని పట్టుకున్నారు. హ్మ్. ఆ సతీష్ అనే అబ్బాయి వెనక టీడీపీ హస్తం ఉందంటారా? టీడీపీ హస్తం ఇప్పుడు ఉండదండి. ఎందుకంటే ఎవరికి వారు స్వయంకృతాపరాధం చేయరు కదా! ఎందుకంటే వాళ్ళు మంచి జోష్‌లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. జోష్‌లో వెళ్ళి ఎవరికి వారు వాళ్ళ కంఠానికి ఉచ్చు బిగించుకోరు కదా! ఇది కేవలం ప్లాన్డ్‌గా జరిగింది. ఆ సతీష్ అనేవాడిని కూడా మభ్యపెట్టి ప్లాన్డ్‌గా చేసిన కార్యక్రమం ఇది. వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు మీరు వింటే, "మేము డబ్బులు ఆశపడ్డాం బాబు, అందుకనే వెళ్ళాము. మా అబ్బాయికేమో డబ్బులు ఇస్తామన్నారట." మా వాడే చెప్పాడు. "నాకు డబ్బులు ఇస్తామన్నారు, తర్వాత బిర్యానీ ఇస్తామన్నారు, తర్వాతేమో క్వార్టర్ బాటిల్ ఇస్తామన్నారంటే క్వార్టర్ బాటిల్ ఇచ్చారట, బిర్యానీ ఇచ్చారట. క్వార్టర్ బాటిల్ బిర్యానీ తిన్నవాడి తాలూకు ఆలోచన ఎలాగుంటుంది? ఏదైనా చేసేద్దాం అనిపిస్తుందన్నమాట. అందులో 14 సంవత్సరాల కుర్రాడు ఒక క్వార్టర్ తాగేశారంటే చాలా గంగబిర్రలు ఇస్తాడు కదా! హ్మ్. ఆ డబ్బులు ఇవ్వలేదట. "నా డబ్బులు ఇవ్వరా" అని చెప్పేసి ఏదో ఉక్రోషం మీద నుండి కొట్టానని ఆయన చెప్పాడు. నేను దాన్ని నమ్మను. అలా చెప్పిస్తారు. ఎందుకంటే ఏదైనా ఇట్లాంటి చీకట్లో చేసేటువంటి అపరాధాలు అంత తేలిగ్గా పట్టుకోలేరు. ఏ అవకాశాలు లేవు. ఏదో డ్రోన్ల సాక్షిగా పట్టుకున్నామంటారు కానీ అంత క్లియర్‌గా ఉంటుందని నేను అనుకోను. దీని వెనక పెద్ద కుట్ర ఉంది. పెద్ద మొత్తానికే వాళ్ళకి ముట్ట అంటే ముట్ర చూపించి మొత్తానికేంటంటే వాళ్ళని కొట్టారంటే ఎవరికీ అవసరం లేదు. కేవలం జనసేన, తెలుగుదేశం పార్టీయే కొట్టారు. వాళ్ళ చేత బోండా ఉమ కొట్టించాడు అన్నది పబ్లిక్ అయిందన్నమాట. హ్మ్. నిజానికి బోండా ఉమ అంటే మరి ఎందుకు అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయారంటే డెఫినెట్‌గా ఆయనకేదో బాధ ఉంటుంది. అండర్ గ్రౌండ్‌కి వెళ్ళిపోయారు. మరి ఈ అబ్బాయి చెప్తున్నాడు కదా! ఇంకా డీటెయిల్డ్‌గా వెళ్ళినట్టయితే అంటే ఆయనకు జైల్లో పెట్టారనుకోండి, అప్పుడు నిజాలు బయటకొస్తాయన్నమాట. హ్మ్. అంతవరకు కోడికత్తి సీను కూడా అలాగే అన్నాడు కదా! అవును. జైల్లో పెట్టింది అసలు నీ పొడిచిందే కదయ్య బాబు! ఆ బొత్స సత్యనారాయణ తాలూకు మేనల్లుడు పొడిచాడు, నా చేతిలో పెట్టాడు అని చెప్పాడు. అది ఫైనల్‌గా వచ్చింది. ఇతని విషయంలో కూడా ఫైనల్‌గా ఇంత ఆశ చూపించారు. నేను వెళ్ళాను. ఇంత వస్తుందని నాకు తెలీదు. నాకు రాజకీయాలు తెలీదు గనుక దొరికిపోయాననే విషయాన్ని కొంతకాలం తర్వాత చెప్తాడన్నమాట. సార్ నిజంగా ఆ సతీష్ అనే అబ్బాయి కొట్టాడే అనుకుందాం. హ్మ్. సో అబ్బాయి ఎనక టీడీపీ హస్తం లేదే అనుకుందాం. హ్మ్. సో అబ్బాయి మైనర్ గదా! అబ్బాయి మీద కేస్ ఫైల్ చేయడం అది తప్పు గదా మనకి? అబ్బా! మైనరా, మేజరా తీసి పక్కన పెట్టండి. మైనర్ అయినట్టయితే కేస్ ఫైల్ చేస్తే జైల్‌లో మైనర్‌లని ఎవరిని జైల్లో పెట్టకూడదని ఏమి లేదు కదా! హ్మ్. జైల్లో పెట్టి వాళ్ళు బోస్టన్ స్కూల్‌లో చదివించాల. హ్మ్. వాడు సైకాలజీని మార్చాలా, బుద్ధిని మార్చాలా. దానికి స్పెషల్ కోర్సెస్ ఉంటాయి మైనర్స్‌కి మాట. హ్మ్. అంటే జీవితాంతం కూడా ఎలాంటి నేరాలు చేయకుండా వాళ్ళు క్లాస్ పీకుతారన్నమాట. హ్మ్. అది అందువలన అది మిగతా విషయాలు ఎలాగున్నప్పుడు కూడా ఈ దాడి వెనక కేవలం ప్రీ ప్లాన్డ్ అండి అది. హ్మ్. వైఎస్ఆర్‌సీపీ తాలూకు ప్రీ ప్లాన్డ్. ఎందుకంటే అమ్మో! ఇది గాని కంటికి తగిలితే ఏమయ్యేది అంటారు. లేతే ఆ తగలరాని చోట గుండెకి ఎక్కడో గుండెకి మధ్యలో తగిలితే ఏమైందంటారు. రకరకాలుగా వాదిస్తారన్నమాట. అంతకుముందు కోడికత్తి డ్రామా ఎటువంటి డ్రామావో ఇప్పుడు ఇది కూడా అటువంటి డ్రామా అవుతుంది. హ్మ్. అది తొందరలో తేలుతుందన్నమాట. తొందరలో కాకపోతే అంటే ఇక్కడ మీకు ఒక ఎలక్షన్‌లు అయిపోయినంత వరకు ఏమి తేలవు. వీళ్ళేమంటారంటే చంద్రబాబు నాయుడు కొట్టించారని అంటారన్నమాట. అవును. తర్వాత ఒకవేళ పొరపాటున చంద్రబాబుడు నాయకుడైనట్టయితే ముందు ఆ కేసు తేలుస్తాడు. హ్మ్. ఇలాంటి పరిణామాలుంటాయి. ఈ మాత్రం ఆలోచించకుండా కేవలం సెంటిమెంటల్‌గా ఓట్లు సంపాదించేద్దామనుకుంటే అది వీలు పడదు. హ్మ్. అది వీరు అనుకుంటున్నారన్నమాట. ప్రజల్లో ఏ అభిప్రాయం ఉందో, ప్రజల్లో ఎందుకు వ్యతిరేకత వచ్చిందో ఒక్కసారి చూసుకుంటే వాళ్ళ పద్ధతులను వాళ్ళు మార్చుకుంటారు. ఇప్పుడు మేనిఫెస్టోలో పెట్టిన వాటికి, ఎలక్షన్ ముందు చెప్పిన వాటికి ఇవన్నీ కూడా మన అవును. ఆచరణ రూపంలో చూపించినప్పుడే నమ్ముతాం. అనేమన్నాడు, "మీ కరెంట్ బిల్ పెరిగితే నేను మళ్ళీ ఓట్లు అడగను. మీరు మద్యం దుకాణాలు మద్యాన్ని మాన్పించేస్తే గాని ఓట్లు అడగను" అని చెప్పాడు మన జగన్మోహన్ రెడ్డి గారు. "మీకొచ్చి ఓట్లు అడగను. నేను చెప్పింది చేయకపోతే ఓట్లు అడగను" అని చెప్పాడు. మరి ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడిగేందుకు వెళ్ళాడు?
మీ ఓట్లు వేయమంటే మీరేమవుతారు? గనక ఇలాగా జగన్మోహన్ రెడ్డి తాలూకు మేనిఫెస్టోలో చెప్పినవి గానీ, బాహాటంగా చెప్పినవి గానీ, అమలు చేయని విషయాల్లో మాత్రం ప్రజలు ఆ ప్రజాగ్రహాన్ని చవిచూడాల్సొస్తుంది. ఈయనే కాదు, రేపొద్దున చంద్రబాబు నాయుడు అయినా, పవన్ కళ్యాణ్ అయినా ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు. ఆ మాటలు ఒక్కొక్కటి ఓ సంవత్సరంలో ఒక 20%, రెండో సంవత్సరంలో 30%, మూడో సంవత్సరంలో ఒక 50% చేసినట్టయితే ఇలాగా 100% కాకపోయినా ఒక 70% పరిశ్రమలు తీసుకొచ్చి కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు చేసి, చంద్రబాబు నాయుడు చెప్పిన మాటల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, వాలంటీర్‌లని ఎవరిని తీసేయము. అవును. కాదంటే కౌన్సెలింగ్ నిర్వహిస్తాము. ఎవరెవరికి ఏ తెలివితేటలు ఉన్నాయో, ఎందుకు పనికొస్తారో వాళ్ళకు ట్రైనింగ్ ఇప్పిస్తాము. వై 5,000 వెట్టి చాకిరీ చేస్తారా? యూ మే హ్మ్. టేక్ 50,000 ఆర్ 1,00,000 వాటెవర్ ఇట్ మే బి. మీ తాలూకు ఉన్నటువంటి టాలెంట్స్‌ని బట్టి మేము ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పాడు. ఎవరిని వాలంటీర్స్‌ని మేము తీసేయం. వాలంటీర్స్‌కి ఉద్యోగాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాం. అలాగే నిరుద్యోగిగా ఉంటూ చాలా కడుపు మండి ఉన్నటువంటి యువతకి ఉద్యోగావకాశాలు కల్పిస్తా ఉన్నారు. అది ఆయన చేతిలో ఉందనే నమ్మొచ్చు. పవన్ కళ్యాణ్ చేతిలో కూడా ఉంది. కొంతమంది పారిశ్రామికవేత్తలు పవన్ కళ్యాణ్‌కి కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారన్నమాట. అలాగా ఆంధ్రదేశాన్ని, అటు విశాఖపట్నాన్ని, ఇటు తిరుపతిని, ఇటు విజయవాడ, గుంటూరులు, ఈ హ్మ్. గోదావరి జిల్లాలు ఇలాగ అంటే ఆహ్, సంపద వికేంద్రీకరణ. ఒక ప్రాంతానికి సంపద పూర్తిగా తరలించడం కాకుండా మొత్తం ఈ ఆంధ్రదేశంలో ఉన్నటువంటి ఈ పట్టణాల్లో చదువుకున్న విద్యార్థులు, యువతులుంటారు, నిరుద్యోగులుంటారు. వాళ్ళకి ఉద్యోగావకాశాలు కల్పించాలి. మున్ ఆ! సార్ ఇక్కడ సతీష్ అనే అబ్బాయి పట్టుకున్నారు కదా సార్. హ్మ్. ఆ అబ్బాయి వెనక టీడీపీ లేదు, ఏ వైసీపీ లేదు, జనసేన పార్టీ ఏ పార్టీ లేదు అనుకుందాం. హ్మ్. ఆ అబ్బాయి తాగిన మత్తులో కొట్టాడే అనుకుందాం. హ్మ్. సో ఏంటంటే కట్ చేస్తే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి దెబ్బ తగిలింది. హ్మ్. సో ఓట్లనేది పెరిగే అవకాశం ఉందంటారా? ఏది అవకాశం? ఇది ఫస్ట్ టైమ్ అయితే పెరుగుద్దండి. అంతకుముందు కోడికత్తి డ్రామా ఉంది కదా! ఆయన ఎప్పటికప్పుడు డ్రామాలు వేస్తూనే ఉన్నాడు. ఎప్పటికప్పుడు బటన్ నొక్కుతానంటాడు. నొక్కితే ఆ బటన్‌లోంచి డబ్బులెళ్ళవు. వీళ్ళకేంటంటే ఇన్ని లక్షల మందికి, ఇన్ని కోట్ల మందికి డబ్బులు పంచానని చెప్పుకుంటున్నాడు గానీ, ఇన్ని లక్షల కోట్లు అందులో చేరేది ఎంతమందికి? వచ్చేది ఎంతమందికి? ఇవన్నీ తీయాలి. అంటే వీళ్ళు తీయాలంటే వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత కదా! ఇప్పుడు కేసీఆర్ పరిపాలన చాలా రామరాజ్యంలాగా ఉందనుకున్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మొత్తం అంతా తవ్వినట్టయితే కదా నిజానిజాలు బయటపడ్డాయి. ఈరోజు కేసీఆర్ ఫ్యామిలీ మొత్తం కుప్పకూలే పరిస్థితిలో ఉంది. హ్మ్. ఎందుకు? ఆ నిజానిజాలు ఎంత మీరు తీసుకున్నారు? ఎంత ఖర్చు పెట్టారు? ఎంత మీరు సేవ్ చేసుకున్నారు? ఎంత మీరు పంచుకున్నారు? ఇదే ఉంటుందండి. ఎవరు నేరం చేసే వాళ్ళని ఎవరు తప్పించలేరు అనుకుంటాం. ఇంతవరకు ఈయన అధికారంలో ఉన్నాడు. మోదీ గారితో చాలా సాన్నిహిత్యంగా ఉన్నాడు గనుక రక్షించారు. ఏది ఉండదండి. ఒకేసారి తప్పకుండా చుట్టుకుంటాయి. ఒక ప్రిన్సెస్ లాగా ఉండేది కవిత. ఒక ఏడాది పాటు తిహార్ జైల్‌లో ఉండాలి అని అనిపించినప్పుడు ఎందుకండి ఈ నేరాలు చేయడం? అది హ్మ్. మహారాణిలాగా ఉన్నటువంటి అమ్మాయి, రాకుమారిలాగా ఉన్నటువంటి అమ్మాయి, ఈ భోజనం చేయలేకపోతున్నాను బాబోయ్! ఇక్కడ పడుకోలేకపోతున్నాను. నాకు నిద్ర పట్టడం లేదని ఇంత మాట్లాడినప్పుడు కూడా చూస్తున్నారు అంతే. వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళు పూర్తిగా వాళ్ళకి విట్నెస్‌లన్నీ వాళ్ళ దగ్గర ఉన్న తర్వాతే ఈడీ ఎంక్వైరీ అంటారన్నమాట. ఈడీ ఎంక్వైరీ ఎలాగుంటుందో తెలిసినా, బాబు నువ్వు ఈ పని చేసావట, అక్కడ ఏదో అక్కడ వాళ్ళుకి 25,00,00,000 పంపించావట అంటే చ ఆళ్ళెవరో నాకు తెలీదన్నమాట. ఇప్పుడు 25,00,00,000 ఎవరు తీసుకెళ్లారు? ఎలా తీసుకెళ్లారు? ఎలాగిచ్చారు? అవన్నీ మొత్తం అంటే నిరూపిస్తారన్నమాట. అలాగుంటుంది. కనుక నేరారోపణ నిర్ధారణ అయిన తర్వాత గానీ తిహార్ జైలు వంటి ఓ పెద్ద జైలులో పెద్దదదే కదా! చాలా స్ట్రిక్ట్‌గా ఉంటుందన్నమాట. హ్మ్. అయ్యా నీకు ముఖ్యమంత్రినంటే కేజ్రీవాల్‌ని ఏసి పారేశారు. హ్మ్. అలాగే మన చిదంబరం అటు ఇండియాలో నంబర్ 2 పొజిషన్‌లో ఉండేవాడు. తర్వాత కొడుకుని వేసి పారేశారు కదా! వాళ్ళకేమి లేదండి నువ్వు ముఖ్యమంత్రివా లేకపోతే వాడి కొడుకో, వీడి కొడుకో అవసరం లేదు. నేరం చేశావు, నిరూపణ అయింది. ఈ నేరం ఒప్పుకో.
ఒప్పుకున్నట్టయితే జైలు శిక్ష తక్కువగా ఉంటుంది. ఒప్పుకోకపోతే ఇంకా దాన్ని వాళ్ళు పెంచుతారన్నమాట. వాళ్ళ మాటకి తిరస్కరిస్తున్నట్టుగా భావించి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.